మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. అందరికీ వందనాలు. ఎజ్రా పుస్తకం 3వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతాను, చూడండి. 7వ నెల మొదటి దినము నుండి యెహోవాకు దహన బలులు అర్పింప మొదలుపెట్టిరి. చదువుదామా? అందరం చదువుదామా? 7వ నెల మొదటి దినము నుండి యెహోవాకు దహన బలులు అర్పింప మొదలుపెట్టిరి. హల్లెలూయా. ఇప్పుడు చదువుకున్న ఈ భాగంలో మనం ఆలోచన చేస్తే దహన బలులు అర్పింప ఆ రోజున మొదలుపెట్టారు. ఈ రోజున మనం మొదలు పెట్టుదుము గాక. దహన బలులు అర్పించడం మొదలు పెట్టాలి. దహన బలులు దేవునికి ఇంపైన సువాసన గల హోమము అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. చూద్దామా? చూడండి. నిర్గమాకాండం 29వ అధ్యాయం 18వ వచనం. బలిపీఠము మీద ఆ పొట్టేలంతయు దహింపవలెను, అది యెహోవాకు దహన బలి, యెహోవాకు ఇంపైన శ్వాసన గల హోమము. దేవునికి ఇంపైన శ్వాసన గల హోమము ఏంటంటే దహన బలి అర్పించడం. దహన బలి నీవు అర్పించగలిగితే అది దేవునికి ఇంపైన శ్వాసన గల హోమము అని మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. ఆ మాట గమనించండి. ఎక్కడ? ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనంలో నోవాహు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీఠం మీద దహన బలి. నోవాహు కూడా దేవునికి దహన బలి అర్పించినట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఎప్పుడైతే దహన బలి ఆ కుటుంబం అర్పించిందో ఆ తర్వాత 9వ వచనం, 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. 9వ అధ్యాయం 1వ వచనం. దేవుడు నోవాహును అతని కుమారులను
ఆశీర్వదించి నోవాహును అతని కుమారులను ఏం చేశాడంటే దేవుడు ఆశీర్వదించి, అంటే దహన బలి దేవుడు ఎప్పుడైతే అంగీకరించాడో, అది ఆయనకి ఇంపైన సువాసనగా మారిందో, నోవాహు దహన బలి ఎప్పుడైతే అర్పించాడో, దేవుని ద్వారా ఆయనకి కలిగిన ఇది ఏమిటి అని గమనిస్తే, నోవాహును అతని కుమారులను ఆశీర్వదించెను. దేవుని ఆశీర్వాదం మనం అనుభవించాలని ఆశపడితే, మన కుటుంబం అనుభవించాలని కోరుకుంటే, దేవుని దీవెన నాకు కావాలి అని ఆశపడితే, లేదా నా కుమారులకు కావాలి అని ఆశపడితే, నీకు కలిగిన అంతటికీ దేవుని ఆశీర్వాదం కావాలి అని ఆశపడితే, నీవు దహన బలి అర్పించడం మొదలుపెట్టుదువుగాక. హల్లెలూయా. దహన బలి నువ్వు అర్పించాలి. అర్పిస్తే దేవుడు నీవు అడగకపోయినా, నోవాహు అడిగాడా? నన్ను ఆశీర్వదించు అని అడిగాడా? అడగల. దహన బలి అర్పించాడంతే. ఎప్పుడైతే అర్పించాడో ఆ వాసన ఇంపైనదిగా ఎప్పుడైతే ఏమండి దేవుణ్ణి చేరిందో, ఆ ఇంపైన సువాసన ఆగ్రహించాడు ఆయన. ఎప్పుడైతే ఆగ్రహించాడో దేవుడు అంటాడు, నిన్ను నీ పిల్లల్ని నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఆ ఆశీర్వాదంలో ఉన్న అనుభవాలు చూడండి. ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నింపండి. మీ భయం, మీ బెదురు జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు పురుగులకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ఆ ఆశీర్వాదం గమనించిన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు ఇంపైన సువాసన ఆగ్రహించగలడో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆశీర్వదించునుగాక, దీవించునుగాక. అది ఎలా ఉంటుంది అంటే, మనం చదివాం, ఫలించడం జరుగుతుంది, అభివృద్ధి పొందడం జరుగుతుంది. ఉన్న చోట ఏమండి దినదినం ఆశీర్వాదకరంగా ఉండడం మనం గమనించగలుగుతూ ఉంటాం. అట్టి కృప ప్రభువు దయచేయునుగాక. నిశ్చయముగా దేవుని ఆశీర్వాదాలు అనుభవించగలిగేటట్లుగా ఇక మీదట ఒక్కొక్కరి జీవితంలో ప్రభు కార్యము చేయునుగాక. హల్లెలూయా. దానికి ప్రాముఖ్యమైనది ఏంటంటే, మనం తెలుసుకోవాల్సింది, దహన బలి అర్పించడం నువ్వు మొదలు పెట్టాలి. ఒకవేళ ఈరోజు వరకు మొదలు పెట్టలేదా, దహన బలి అర్పించడం నువ్వు మొదలు పెట్టాలి. మొదలు పెడితే అది ఇంపైన శ్వాసను ఆగ్రహిస్తాడు ఆయన. ఆయనకి అది ఇష్టమైంది, ఆయన కోరుకునేది. హల్లెలూయా. అది కొంచెం ఈ రోజున మనం నేర్చుకుందాం. చూద్దామా? లేవియా కాండం 1వ అధ్యాయం. తీసారా? 14వ వచనం నుంచి చూడండి, నేను చదువుతా. యెహోవాకు దహన బలిగా అర్పించున్నది పక్షి జాతిలోనిదైన ఎడల తెల్ల గోవలలో నుండి కానీ పావురపు పిల్లలలో నుండి కానీ తేవలెను. యాజకుడు బలిపీఠం దగ్గరకు దాన్ని తీసుకుని వచ్చి దాని తలను త్రుంచి బలిపీఠము మీద దాన్ని దహింపవలను. దాని రక్తమును బలిపీఠం ప్రక్కన పిండవలను. మరియు దాని మలముతో దాని పొట్టను ఓడదీసి బలిపీఠపు తూర్పు దిక్కున బూడిదను వేయు చోట దాన్ని పారవేయవలను.
అతడు దాని రెక్కల సందున దాని చేల్చవలను గాని అవయవ విభాగములను విడదీయకూడదు. యాజకుడు బలిపీఠం మీద అనగా అగ్ని మీది కట్టెల పైన దాన్ని దహింపవలను. అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. అది ఇంపైన సువాసన గల హోమము అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఆ రోజుల్లో, పాత నిబంధన రోజుల్లో దేవుడు బలి ఎలా చెల్లించాలో ఒక్కొక్కటి స్పష్టంగా తెలియజేశారు. ఆ విధంగానే ఆ రోజుల్లో బలి చెల్లించేవారు. అలా చెల్లించకపోతే అది అంగీకరించబడేది కాదు. దేవుడు అంగీకరించగలిగేటట్లుగా, ఆయనకి ఇంపైన సువాసన హోమముగా మారగలిగేటట్లుగా ఆ రోజుల్లో బలు చెల్లించేవారు. ఇక్కడ వ్రాయబడిన మాట మనం గమనించాం, దహన బలిగా అర్పించున్నది. అర్థమవుతుందండి? పక్షి జాతిలోనిదైన ఎడల తెల్ల గోవలలో నుండి కానీ పావురం పిల్లల నుండి కానీ తేవలను. ఇది ఎవరికయ్యా అంటే విలువైనది తేలేని వారికి, అంటే ధనికులు ధనవంతులు ఉంటారు చూడండి, కాస్త ఉన్నవారు ఉంటారే, వాళ్ళకి కాదు ఇది. ఆ రోజుల్లో చెప్పబడింది. పేదవారు ఉంటారు కదా, తేలేనోళ్ళు, పొట్టేలు, మేక, అదండి పశువు, తేలేనోళ్ళు ఉంటారే, వాళ్ళకి దేవుడు ఏం చెప్పాడంటే ఆ రోజుల్లో దహన బలిగా మీరు పక్షి జాతిలోనిదైతే మీరు తేగలిగితే అది ఎలా ఉండాలంటే తెల్ల గొవ్వలో కానీ పావురపు పిల్లల నుండి కానీ తేవలను. యేసు ప్రభువుకి సున్నతి చేయించాలని తీసుకుని వచ్చినప్పుడు మరియమ్మ యోసేపులు దేన్ని తీసుకొచ్చారు చెప్పరామండి? పావురం అని రాయబడింది అక్కడ. చూస్తారా? చూడండి, లూకాసు వర్తమానం 2వ అధ్యాయం 22, 24 కలిసే ఉంటాయి. చూడండి, నేను చదువుతాను. చూడండి, ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గోవల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా అర్పించుటకును వారు ఆయనకును యెరూషలేమునకు తీసుకొని పోయిరి. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందే తెలిసిన, మరియమ్మ యోసేపులు ఎవరంటే పెద్ద ధనవంతులు కాదు. ధనవంతులు అయి ఉంటే వాళ్ళు పక్షి జాతిలో తేరు. ధనవంతులు కాదు, పేదోళ్ళు కాబట్టి ఏదో దేవుడు నిర్ణయించిన దాని చొప్పున పావురపు పిల్లని తీసుకొని పోయి బలి చెల్లించారు. అర్థమవుతుందండి? ఈ రోజుల్లో దహన బలిగా నువ్వు దేవునికి అర్పించాలి అని అనుకున్నప్పుడు నువ్వు ధనవంతుడివి కాకపోయినా నీవు దహన బలి అర్పించాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకొకటి వీళ్ళకొకటి అనేది కాదు. ఇప్పుడు క్రొత్త నిబంధనలు ఒకసారి వాళ్ళకొకటి వీళ్ళకొకటి కాదు. ఉన్నోళ్ళకి ఒక రకంగా, లేని వాళ్ళకి ఒక రకంగా కాదు. అందరికీ ఒకే విధానం. వాళ్ళు యూదులైనా, తర్వాత చెప్పండి గ్రీసు దేశస్తులైనా, లేకపోతే ఇంకొకటైనా ఒకటే చెయ్యాలి. లోకములో నాడి ఆడుతూ బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ యేసు ప్రభుని నమ్మి దహన బలి చెల్లించాలి అని ఆశపడినప్పుడు, అది మొదలు పెట్టాలి కోరుకున్నప్పుడు ఏమండి, ఈ దహన బలి చెల్లించాలన్న ఏమండి, దేవుడు ఏదైతే కోరుకున్నాడో, ఎలా అయితే కోరుకున్నాడో అలాగే చెల్లించుదుము గాక, అలాగే చెల్లించాలి. అక్కడ వ్రాయబడిన ఆ భాగాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. దహన బలిగా అర్పించున్నది
తెల్ల గువ్వలో నుండి కానీ పావుర పిల్లలు కొని తేవాలి. యాజకుడు బలిపీఠము దగ్గరకు దానిని తీసుకొని వచ్చి, ఒక విశ్వాసి బలిపీఠం దగ్గరికి తీసుకొని వస్తే, ఏమంటే ఒక బలి తీసుకొని వస్తే, ఆ బలి వస్తువు ఆ తెల్ల గువ్వ లేదా పావురు పిల్ల తీసుకొని, యాజకుడు తీసుకొని బలిపీఠం దగ్గరకు దానిని తీసుకొని వచ్చి దాన్ని ఏం చేయాలంట చెప్పండి? దాని తలను త్రుంచి దాని తలను నులిమి అని రాయబడింది. దాని తలను తుంచి కట్ చేయకూడదు. అర్థమవుతుందా? బాగా గమనించండి. కట్ చేయకూడదు. తలని, శరీరాన్ని కట్ చేయకూడదు. దాని తలను త్రుంచి అని రాయబడింది. మొదటి అనుభవం, దాని తల త్రుంచబడాలి. దహన బలి మనం అర్పించాలని కోరుకున్నప్పుడు మన వ్యక్తిగత జీవితంలో మన తల త్రుంచబడాలి. ఆ రోజుల్లో తల త్రుంచారు. ఎందుకు త్రుంచారు తెలిసిన? ఆలోచనలు వచ్చేది ఎక్కడి నుంచి? ఈ చెయ్యి ఎత్తాలి అనే ఆలోచన ఎక్కడొస్తుంది చెప్పండి? ఒక మనిషిని కొట్టాలి అనే ఆలోచన ఎక్కడొస్తుంది? ఒక మనిషిని తిట్టాలి అనే ఆలోచన ఎక్కడొస్తుంది? ఒక మనిషిని ఏమండి నోటికొచ్చినట్టుగా మాట్లాడాలి అనే ఆలోచన ఎక్కడొస్తుంది? ఎక్కడ పుడుతుంది? ఆలోచన చేయండి. ఆలోచనలు పుట్టేది ఇక్కడ, తలంపులు పుట్టేది ఇక్కడ, ఏమండి ఉద్దేశాలు పుట్టేది ఇక్కడ. ఇప్పుడు నీకొచ్చిన ఆలోచనల ప్రకారం, నీకొచ్చిన తలంపుల ప్రకారం, నీ ఇష్ట ప్రకారం ఏమండి నువ్వు బ్రతకూడనట్లుగా నువ్వేం చేయాలి అంటే తల త్రుంచబడిన పరిస్థితుల్లోకి రాగలగాలి. దాన్ని అంటారు దహన బలి చెల్లించడంలో మొదటి అనుభవం. అర్థమైందా? దహన బలి చెల్లించడం అంటే దాన్ని తల త్రుంచాలి. ఒక్క మాట చెప్పాలంటే, నీకు నచ్చినట్లుగా, నీవు మెచ్చినట్లుగా, నీవు కోరుకున్నట్లుగా, నీవు ఆశించినట్లుగా బ్రతికే బ్రతుకుకి ఫుల్ స్టాప్ పెట్టాలి. కామా కాకుండా ఫుల్ స్టాప్ పెట్టాలి. నాకు నచ్చినట్లుగా నేను బ్రతికేదానికి చెప్పండి, ఇక మీదట నాకు అధికారము లేదు. నాకు నచ్చినట్టుగా మాట్లాడేదానికి మీద నాకు అధికారము లేదు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మీ సొత్తు చెప్పండి కాదు. మీరు మీ సొత్తు కాదు. హల్లెలూయా. ఇంకా ఆలోచన చేస్తే, ఈ శిరస్సు, తల ఏమంటారు చెప్పండి? శిరస్సు అని అన్నప్పుడు ఈ శిరస్సులో నుంచే సమస్తం బయలుదేరుతాయండి. ఈ శిరస్సు త్రుంచబడాలి అన్నప్పుడు ప్రతిదీ నువ్వు ఎక్కడికి రావాలి అంటే దేవుని దగ్గరకు రాగలగాలి. హల్లెలూయా. ఆ ఒక్క మాట చూపిస్తాను చూడండి. ఆ ఒక్క మాటలో మీకు అర్థమైపోతుంది. సామెతల పుస్తకం 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. మీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, అర్థమైందా? మీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, నీ సొంత ఆలోచనలు, నీ సొంత తలంపులు, నీ సొంత ఉద్దేశాలు నీకు నచ్చినట్లుగా ఏమన్నా నడిపించబడాలని నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోకూడదు. ఎంతవరకు అంటే, ఈ లోకంలో నువ్వు బ్రతికి బట్టగొడుతూ ఉన్నంత వరకు నీ తల త్రుంచబడాలి. నీ స్వబుద్ధిని నీవు ఆధారము చేసుకోకూడదు. ఏ రోజు, ఎప్పుడైనా, ఎందులోనైనా సరే స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో మనం యేసయ్యని నమ్ముదుము గాక. హల్లెలూయా.
హల్లెలూయా. యేసయ్య చేతిలో మన జీవితం పెట్టుదుముగాక. హల్లెలూయా. ఆ తర్వాత చూడండి అక్కడే, నీ ప్రవర్తన అంతటి యందు, ఏ అధికారానికి? ఆయన అధికారానికి ఒప్పుకో. నీ ప్రవర్తన అంతటి యందు, నువ్వు మాట్లాడే మాట, నువ్వు చూసే చూపు, నువ్వు తలంచే తలంపు, నువ్వు ఆలోచన చేసే ఆలోచన, తర్వాత నువ్వు చేయాలనుకున్న ప్రతిదీ అధికారం ఎవరిదై ఉండాలి అంటే ఆయనదై ఉండాలి. హల్లెలూయా. క్రీస్తు శరీరం అనే సంఘానికి శిరస్సు ఎవరు? ఇప్పుడు చెప్పండి, చదవని మాట చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘం ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణతయై ఉన్నది. హల్లెలూయా. సంఘం అన్నప్పుడు క్రీస్తు శరీరం అనే సంఘం. ఆ క్రీస్తు శరీరం అనే సంఘానికి శిరస్సు ఎవరయ్యా అంటే నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా. మన శిరస్సు త్రొంచబడితే ఆయన నీకు శిరస్సుగా మారుతాడు. ఆయన నీకు ఎప్పుడు శిరస్సుగా ఉంటాడో ఆ శిరస్సులో నుంచి ఆలోచనలు వచ్చునుగాక, ఆ శిరస్సులో నుంచి తలంపులు వచ్చునుగాక, ఆ శిరస్సులో నుంచి ఉన్న ఆ ఉద్దేశాలు మన వ్యక్తిగత జీవితంలో నెరవేర్చబడగలగాలి. ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు, ఆయన ఉద్దేశాలు, ఆయన ఏ మాటలైతే మాట్లాడమన్నాడో, ఆయన ఏ అయితే వినమన్నాడో, ఏమండి సమస్తం ఆయన అధికారానికి మనం ఏం చేస్తాం? ఒప్పుకునే వారంగా ఉంటాం. హల్లెలూయా. మనకు నచ్చిన వాటిల్లో మనం అధికారం సెలాయిస్తా, ఏమండి మనకు నచ్చని వాటిల్లో మనకు చేత అవుతుంది అనుకున్నప్పుడేమో మన ఇష్ట ప్రకారం బ్రతుకుతాం. అదిదంటారే, అందితే జుట్టు, అందకపోతే అందితేనేమో చెప్పండి నీ ఇష్ట ప్రకారం నడిపించబడతావు, అందకపోతేనేమో కాళ్ళు పట్టుకుంటావు. అలాంటి పరిస్థితి కాదు. ప్రభు కోరుకునేది ఏంటంటే నీ శిరస్సు, నీ తల త్రొంచబడితే నీ ఆలోచనలు ఇక మీదట పనిచేయవు, నీ తలంపులు ఇక మీదట పనిచేయవు. నువ్వు ఏవైతే వినాలనుకుంటావో అవి వినవు. నువ్వేం వింటావు అంటే నన్ను గూర్చి వింటావు. హల్లెలూయా. దేవుని వాక్యం అదేగా చెప్పింది, యేసయ్యను గూర్చి మీరు వినండి వినండి వినండి. ఆయన చూసే చూపులు ఎలా ఉంటాయంటే ఆయన చూపులు పవిత్రమైన చూపులు. హల్లెలూయా. ఆ చూపులు నీలో ఉంటాయి. బయలుదేరే మాటలు ఎలా ఉంటాయంటే ఏమండి పరిశుద్ధమైన మాటలు. హల్లెలూయా. ఒకరిని ఏమండి ఘనపరచగలిగిన మాటలు, ఒకరిని ప్రోత్సాహపరచగలిగిన మాటలు, ఒకరిని ఏమండి ఉజ్జీవపరచగలిగిన మాటలు, ఆదరించగలిగిన మాటలు, హెచ్చరించగలిగిన మాటలు, ఓదార్చగలిగిన మాటలు నీ నోట వస్తానే ఉంటాయండి. నీ తల త్రొంచబడాలి, ఆయన అప్పుడు నీకు తలగా మారుతాడు. హల్లెలూయా. అట్టి కృప ప్రభు దయచేయును గాక. ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవాలండి. నా తల ఇది నాది కాదు, నా తల ఎవరిదంటే నజరేయుడైన యేసయ్యది. నాలో పనిచేసే ఆలోచనలు ఆయనవి, నాలో పనిచేసే తలంపులు ఆయనవి, నేను మాట్లాడే మాటలు ఆయనవి, నేను చూసే చూపులు ఆయనవి, నేను చేసే ఏమండి చేష్టలు, నేను చేసేది ఆయన చెప్పింది, నేను నడిచేది ఆయన చెప్పింది, సమస్తం ఆయన ప్రవర్తనకి మనం ఒప్పుకొందుము గాక. హల్లెలూయా. ఈ రోజున ఈ మాటలు ఉంటున్న దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితం అనుభవం ఒకసారి గుర్తిరగలగాలి. చాలామందిని చూడండి, ఇది నా వల్ల అవుతుంది అనుకుంటే ఇక ప్రార్థన ఉండదు, దేవుని ఆలోచన అవసరం లేదు, దేవుని ఉద్దేశాలు అవసరం లేదు, దేవుని చిత్తం, దేవుని సంకల్పం అవసరం లేదు. అర్థమవుతుందా? నీ దగ్గర కావలసిన డబ్బు ఉంది, దానికోసం అయిపోదు చకచక చేసేస్తావు. అది దేవుని చిత్తమా కాదా, ఇది అవసరమా, ఇది అవసరం లేదా, ఇక ఆలోచన ఏమీ ఉండదన్నమాట.
గుర్తెరుగుదురుగాక. అయితే మన జీవితంలో మన తల త్రుంచబడితే మన అధికారం అంతా ఆయన చేతికి అప్పగిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో సమస్తం ఆయన అధికారాన్ని బట్టి మనం నడిపించబడతా ఉంటాం. కూర్చో అంటే కూర్చుంటాం, లే అంటే లేస్తాం, నడువు అంటే నడుస్తాం. అట్టి కృప ప్రభు దయచేయును గాక. హల్లెలూయా. దహన బలి చెల్లించడం నువ్వు మొదలు పెట్టాలి. ఈ క్రొత్త సంవత్సరంలో ప్రభు కోరుకుంటున్నది ఏంటంటే దహన బలి చెల్లించడం నువ్వు మొదలు పెట్టాలి. దహన బలి చెల్లించడంలో మొదటి అనుభవం ఏంటంటే దాని తలను త్రుంచి, దాని తలను త్రుంచి, ఇక దానికి నచ్చినట్లుగా, అది మెచ్చినట్లుగా ఆలోచనలన్నీ నిర్మూలమైపోతాయి. అయ్యా నా తలేం పని చేయట్లేదయ్యా. అప్పుడప్పుడు అంటావే ఏంటంట, అప్పుడప్పుడు ఏమంటావు, నా తల ఏం పని చేయడంలే అంటావు. అది ఒకవేళ చికాకును బట్టి, చెంతను బట్టి, బాధలను బట్టి ఒకవేళ నీ తల పని చేయకపోవచ్చు. అయితే ఇక మీదట ఆయన అధికారము చొప్పున నీవు నడిపించబడేటట్లుగా నీ తల పని చేయును గాక. హల్లెలూయా. రెండో మాట చూద్దామా? చూడండి, ఇక్కడ చూడండి. దాని తలను త్రుంచి బలిపీఠం మీద దాన్ని దహింపవలెను, దాని రక్తమును బలిపీఠము ప్రక్కను పిండవలెను. దహన బలి అర్పించే దాంట్లో రెండవ అనుభవం ఏంటంటే దాని రక్తం ఉంటుంది. ఇప్పుడు నులుముతారా, నులిమిన తర్వాత దాని రక్తం ఉంటే దాని రక్తం బలిపీఠం ప్రక్కలో పిండబడాలి. బలిపీఠం ఎవరు చెప్పండి? మనకొక బలిపీఠం ఉన్నది. చదవండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. చూసారా? 10వ వచనం చూడండి. మనకొక బలిపీఠం ఉన్నది. ఆలోచన చెప్పే దేవుని బిడ్డలారా, మనకొక బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం ఎవరయ్యా అంటే నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా. ఇప్పుడు ఆ దహన బలిలో రెండో అనుభవం ఏంటంటే దాని రక్తమును ఎక్కడ పిండాలంట? నోరు తెరవండి. దాని రక్తం ఎక్కడ పిండాలి? బలిపీఠం ఉంటే దాని ప్రక్కలోనే పిండాలంట. మొత్తం పిండేయాలి, ఒక్క చుక్క కూడా అందులో ఉంచకుండా దాని రక్తాన్ని పిండేసేసేయాలి. హల్లెలూయా. మనం బాగా గమనించగలం. రక్తము అని అన్నప్పుడు రెండు అర్థాలు వస్తాయి. రక్తము అన్నప్పుడు రెండు అర్థాలు వస్తాయి. మొదటిది ఏంటంటే రక్తం, యేసన్న గారు చెప్తా ఉంటారే, మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఏమిటంటే, ఒరే విశ్వాసులు కష్టపడి 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 వాళ్ళ రక్తాన్ని తీసుకొని వచ్చి మన చేతుల్లో పెడుతున్నారు.